హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారా? అయితే ఇప్పుడే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. ఇది వచ్చేసి మా ఉగాది పండుగ. ఈసారి చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మా చింతల్లో వచ్చింది కాబట్టి. లాస్ట్ ఇయర్ అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదు, బికాస్ నేను చేసే అంత పొజిషన్లో లేకుండే. ఇంకా ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకుందామని చాలా ప్లాన్ చేసుకుండే. లిటరల్లీ ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదన్నమాట. డే 1 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకనంటే ఇంకా చెప్పిన కదా, పిల్లలతో అసలు వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారో అర్థం కాదు, ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో అర్థం కాదనమాట. మనం ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదే జరిగిందనమాట మా విషయంలో. ఇంకా ఆ రోజు ముందు రోజు, ఉగాది ముందు రోజు ఏంటంటే మా చింతల్లి ఈవినింగ్ మంచి న్యాప్ వేసింది, ఒక 2.5 అవర్స్. అందుకే దానికి అస్సలు త్వరగా నిద్ర రావట్లేదు. 11 అవుతుంది ఆ రోజు. ఇంకా ఆడుతూనే ఉందన్నమాట. అదిగాక వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంది మా చిన్నోడిని. ఇంకా సరే వాడిని డిస్టర్బ్ చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఆడుకుంటూ కూర్చున్నాము. పడుకోవడమే అరౌండ్ 2:30కి అలా పడుకున్నట్టుంది. మళ్ళీ 3:30కి లేచిందండి. ఇంకా అసలు ఫుల్ ఆటలు ఆటలు ఆటలు. ఇంకా ఆ రోజు అరౌండ్ 3:30 4 o'clock పడుకున్నట్టుంది. ఇంకా నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చినుండే, ఎందుకంటే మళ్ళీ ప్రాపర్ నిద్ర లేకపోతే డే అంతా అసలు బాగోదు అని చెప్పేసి కాసేపు పడుకున్నాను అనమాట. మార్నింగ్ 6కి అట్లా లేచినట్టున్నాను. లేచి ఇంకా క్లీనింగ్ అవన్నీ రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకున్నాను. అవన్నీ నాకు షూట్ చేయడానికి వీలవ్వలేదు, ఎందుకంటే షూట్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అసలు షూట్ చేయలేదు. తర్వాత ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన షూట్ చేయడము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది ఫెస్టివల్ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీ అందరికీ కూడా ఈ క్రోధీనామ సంవత్సరం చాలా బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫైనల్లీ మా చిట్టితల్లి అయితే నాప్ టైం అనమాట, వచ్చేసింది పడుకోవడానికి. ఇంకా అలసిపోయింది అనమాట బాగా ఆడి ఆడి. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఉగాది అంటే మనకు మెయిన్ భక్షాలు అండ్ పచ్చడి కదా. సో భక్షాలకి ఇక్కడ పప్పు అయితే ఉడకబెడదామని చెప్పి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇంకా ఇవి అవుతూ ఉంటే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి చేసేస్తున్నాను. సో ఈరోజైతే నేను ఎక్కువ స్పెషల్స్ ఏమీ పెట్టుకోవాలనుకోవట్లేదు అనమాట. వంట చేసుకుంటూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. సో వీళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరో తెలియదు. ఇంకా ఇవన్నీ ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా సింపుల్గా 3 రెసిపీసే చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి భక్షాలు అండ్ పులిహోర, ఇంకా గారెలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో చింతలు అయితే ఇప్పుడైతే లేవదు అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా నేను, ఎందుకంటే పడుకోవడమే ఎర్లీ మార్నింగ్ పడుకుంది కాబట్టి కొంచెం లేటే లేస్తుంది అని చెప్పేసి ఐడియా ఉంది. అలాగే ఇంకా ఇవన్నీ అయ్యేలోపు మా చిన్నోడైతే లేచిండనమాట. సో మార్నింగ్ లేవగానే వాడి దగ్గరికి వెళ్ళాలి, కంపల్సరీ విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, హగ్స్ ఇవ్వాలి. వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు కంపల్సరీ. నేను ఒకవేళ ఏదో పనుల్లో ఉండి మర్చిపోయినాను కూడా పిలుస్తాడు, లేకపోతే వాడే వచ్చి హగ్ చేసుకుంటాడు. ఇలా అయితే కాసేపు మా డ్రామా నడిచిందనమాట, ఒక 5 నిమిషాలు. ఇంకా వాడితో అలా టైం స్పెండ్ చేసి ఏంటంటే వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మిగతా నా పనులను హ్యాపీగా చేసుకొని ఇస్తాడు కూడా. ఇంకా బ్యాక్ టు ద బ్లాగ్ ఏంటంటే, ఇంకా అవి ఒకవైపు అయితే ఇంకా స్టవ్ పైన అవన్నీ అవుతున్నాయి అనమాట, వాటి పనులు చేసుకుంటున్నాయి. ఇంకోవైపు ఏంటంటే ఇంకా ఇవంతా క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా గడప పూజించుకోవడం, ముగ్గులు వేసుకోవడము? పండుగ అంటేనే ఫస్ట్ ఇవే ఉంటాయి కదా మనకు, అసలు ఆ వైబ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఫెస్టివల్ వైబ్స్. సో నాకైతే పర్సనల్లీ చాలా చాలా ఇష్టము. టైం ఉంటే కనుక కంపల్సరీ చేస్తాను. టైం ఉంటే కాదు, ఉన్నా లేకున్నా మ్యాక్సిమం చేసుకుంటాను. ఇంకా ఏంటంటే పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఒకవేళ లేట్ లేసినా, లేకపోతే ఇంకా టైం లేదు అని అనుకున్నప్పుడు చెయ్యను, కానీ మోస్ట్లీ అయితే చేస్తానన్నమాట. ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయనంటే మ్యాక్సిమం చేయాల్సిందే. సో ఇంకా అవైతే అవుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే గారెల పిండి కూడా రుబ్బేసిన.
ఇవన్నీ చేసరికి ఇంకా టిఫిన్ టైం అయిందనమాట. ఇంక పచ్చడి ఇవన్నీ తినేసరికి లేట్ అయిపోతుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి నేను టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ అయితే త్వరగా అయిపోతుంది, మనం అక్కడ నిల్చొని ఏం చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఇడ్లీ పెట్టేస్తాను. అలాగే ఇంకా చింతపండు పులిహోర, ఇంకా భక్షాలు అవన్నీ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఒకటి చేస్తున్నాను. చెప్పాను కదా చింతలు అయితే అప్పటికి లేవలేదు, ఇంకా అందుకే పనులు చాలా ఫాస్ట్గా అయిపోయాయి. అలాగే కొంచెం డిస్టర్బెన్స్ ఏం లేకుండా జరిగాయి చెప్పాలంటే. ఇంకా తను లేచిందనంటే తనతో ఉండడం, లేకపోతే తన వర్క్స్ ఏవో ఒకటి బిజీగా అయిపోతుండే. అన్నీ అయ్యేలోపు చింతలు అయితే లేచిందనమాట. తనకి మసాజ్ చేసి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసినాను చేయడము. మధ్యలో బ్రేక్ అయితే పడింది. ఇంకా ఏంటంటే తనకి ఇంకా కొంచెం ఇప్పుడు 6th మంత్ రన్నింగ్ కాబట్టి కొంచెం సెమీ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన. ఇంకా తనకి కొంచెం తినిపించి మసాజ్ చేయించిన తర్వాత తినిపించి ఇంకా వదిలేసినాను. కాసేపు ఆడుకుంటుంది కదా ఇవన్నీ అయ్యేలోపు అని చెప్పేసి. అలాగే మా బుడ్డోడికి కూడా టిఫిన్ తినిపించేసినాం అనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం వరకు హ్యాపీగా ఉంటారు, ఎట్లాంటి టెన్షన్ ఉండదు. ఇంకా చింతలకి మసాజ్ చేసి వచ్చిన తర్వాత ఇంక పులిహోర కంప్లీట్ చేసినాను. అది మధ్యలో అయిపోయి ఉండే అప్పుడు ఇంకా భక్షాలు చేసినాను. ఒకవైపు ఇంకా తనకి స్నానానికి అని చెప్పేసి వాటర్ పెట్టినాను. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా తనని ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిన తర్వాత ఇంకా పూజ చేసుకుందాము, ఇవన్నీ చేసి పూజ చేయడం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ అయితే చేయలేదు. అంత టైం కూడా చింతలు ఇవ్వదు, మళ్ళీ తనకి న్యాప్ టైం అవుతుంది కాబట్టి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాతకి చింతల్ని రెడీ చేసి పడుకోబెట్టినాను. తను పడుకున్న తర్వాత ప్రశాంతంగా నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా పచ్చడి చేస్తున్నాను. ఇక్కడ సింపులే, పెద్ద ఏమి వెరైటీ కానీ లేకపోతే ఇంకా ఏమి యాడ్ చేయను నేను పచ్చడిలో. షడ్రుచులు అంటే షడ్రుచులే ఉండాలి పచ్చడిలో, ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ నేను ఏమి చెయ్యను, నచ్చదు కూడా. ఆ రోజైతే చింతలి నేను మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం అనమాట. ఇద్దరం అనుకోకుండా అలా మ్యాచ్ అయిపోయింది అనమాట, హ్యాపీ అనిపించింది. ఇంకా దేవుడికైతే పూజ చేసేసి ఇంకా ప్రసాదము పచ్చడి రెండు పెట్టిన తర్వాత లాస్ట్కి క్లిప్స్ అయితే షూట్ చేసినాను. ఇది మా సింపుల్ పూజ గది. వెళ్ళిపోతూ ఉండే వ్లాగ్ తీయాలని చెప్పేసి అసలు గుర్తుండట్లేదు చెప్పాలంటే. అప్పటికి ఇంకా పొద్దున్న లేచిన అని చెప్పినా కదా, ఎక్కువ నిద్ర లేకపోయేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా అక్కడ మా వాడికి తినిపిస్తూ ఇంకా నాకు నిద్ర వస్తూ ఉంది, ఇంకా అయినా పడుకోలేదు. వాడు ఫుడ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇంకా పాప లేచేసింది అనమాట. తనకి తినిపించి ఇంకా తర్వాత కొన్ని వీడియోస్ తీద్దాం, కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మా ఉగాది వ్లాగ్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.